నమస్కారం. కౌమార బాలల ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కౌమార బాలల ఆరోగ్యం సమాజ భవిష్యత్తుకు పునాది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10-19 సంవత్సరాల మధ్య వయసును కౌమార వయసుగా నిర్వచించింది. ఏ బరువు బాధ్యతలు లేకుండా హాయిగా స్వేచ్ఛగా జీవించే బాలబాలికలు పెద్దలుగా మారే మధ్యస్థితి కౌమారం. బాలలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్థ్యాలను పెంపొందించుకుంటూ కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ ఇది. పూర్తిగా ఆధారపడి బ్రతికే దశ నుండి కొంత స్వతంత్రంగా బ్రతకడానికి తహతహలాడే దశ ఇది. ఈ మార్పులన్నీ క్రమేపీ జరుగుతాయి. ప్రపంచంలో ప్రతి 6 వ్యక్తుల్లో ఒకరు, అంటే సుమారుగా 1.2 బిలియన్ల మంది కౌమార వయసులో ఉన్నారు. వీరిలో 85% మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నారు. భారతదేశంలో 22.8% మంది కౌమారులే. వీరు భవిష్యత్తు పౌరులు, భవిష్యత్తు శ్రామిక శక్తి. కౌమారులలో అత్యధికులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ గణనీయమైన సంఖ్యలో మరణాలు, అనారోగ్యాలు, వ్యాధులకు గురవుతున్నారు. అనారోగ్యాలు వారిని పూర్తి స్థాయికి ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి. కౌమారుల సమస్యలు బహుళ కోణాల్లో ఉన్నాయి. భారతదేశంలో కౌమారులు పెద్ద సంఖ్యలో బడి మానేసి బాల కార్మికులుగా మారుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. 45% మంది బాలికలు, 20% మంది బాలురు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 15 సంవత్సరాలలోపు 26% మంది, 18 సంవత్సరాలలోపు 54% మంది బాలికలు వివాహం చేసుకుంటున్నారు. 20-30% మంది బాలురు, 10% మంది బాలికలు లైంగికంగా చురుగ్గా ఉంటున్నారు. 4.5% మంది మత్తు పదార్థాల వ్యసనానికి లోనవుతున్నారు. కొత్తగా గుర్తిస్తున్న HIV పాజిటివ్ కేసుల్లో 50% మంది 10-25 సంవత్సరాల మధ్య వయసు వారు. కౌమార గర్భస్రావాలు ఏటా 1-4.4 మిలియన్లు జరుగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల ప్రభావంతో ఇంకా చిన్న వయసులోనే బాలికల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే గర్భం, ప్రసవాల కారణంగా మిలియన్ల మంది కౌమార బాలికలు అకాల మరణాలకు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నారు. భారతదేశం ఆర్థికంగా, మౌలిక వసతుల కల్పన పరంగా ఎంతో పురోగమిస్తున్నప్పటికీ ఆడపిల్లల పట్ల కొనసాగుతున్న వివక్ష కారణంగా స్త్రీ పురుష నిష్పత్తి ఇంకా చాలా తక్కువగానే ఉంది. ఆడపిల్లలతో సెక్స్ వ్యాపారం గ్లోబలైజ్ అయ్యి అత్యంత లాభదాయకంగా మారడం వలన, సరైన నియంత్రణ కొరవడ్డం వలన ఆడపిల్లల అపహరణ, అమ్మకం విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆడపిల్లలపై భౌతిక, మానసిక, భావోద్వేగ వేధింపులు, లైంగిక వేధింపులు, దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇంట్లోనూ, బడిలోనూ, పనిచేసే చోట, సమాజంలో ఎక్కడా వారికి భద్రత లేని పరిస్థితి ఉంది. వేగంగా మారుతున్న సామాజిక, సాంస్కృతిక వాతావరణం, నియంత్రణ లేని ప్రసార మాధ్యమాల ప్రభావంతో 17-20% మంది బాలికలు వివాహానికి పూర్వమే లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ అంశాలన్నీ బాలికల సమగ్ర అభివృద్ధికి, వికాసానికి అడ్డుపడుతున్నాయి. అవాంఛిత గర్భాలు, లైంగిక వ్యాధులు, HIV, AIDS లాంటి వ్యాధుల ప్రమాదాల్లోకి నెట్టుతున్నాయి. ఋతుచక్రం, లైంగికత, పునరుత్పత్తికి సంబంధించిన అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం లేని స్థితిలో ఉన్న అధిక సంఖ్యాక కౌమార బాలికలు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో తమ జీవితాల్ని తాము నియంత్రించుకోవడానికి అవసరమైన ప్రామాణిక, సానుకూల పరిజ్ఞానాన్ని విద్య, వైద్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు తగినంతగా అందించడం లేదు. బాలికలకు అత్యంత ఆవశ్యకమైన పునరుత్పత్తి, లైంగిక విజ్ఞానం వారికి అందకుండా సంస్కృతి, సాంప్రదాయాలు పెద్ద అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. వీటిని అధిగమించి బాలికలు తగినంత పరిజ్ఞానాన్ని పొందేందుకు, తమ పురోగమనానికి, వికాసానికి, ఆరోగ్యానికి, తమ ఉనికికి, హుందాతనానికి అవరోధంగా ఉన్న, తమ మౌలిక హక్కులకు భంగకరంగా ఉన్న పరిస్థితుల నుండి నేర్పుగా తప్పించుకుని ముందుకు సాగడానికి అవసరమైన నైపుణ్యాల్ని పెంపొందించుకునేందుకు తగిన శిక్షణల్ని ఇవ్వాలి. సిగరెట్లు తాగడం, మద్యపానం, మత్తుమందుల వ్యసనం, నిర్లక్ష్యంగా అతి వేగంతో వాహనాల్ని నడపడం, అర్ధరాత్రి పార్టీలు, వివాహానికి ముందు లైంగిక సంబంధాలు,
లాటరీలు లేక జోదమాడడం, విపరీతంగా డబ్బును ఖర్చు చేయడం, మితిమీరి తినడం, సంపదను జుగుప్సాకరంగా ప్రదర్శించటం, కొట్లాట్లు, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడం, హింసాత్మక చర్యలకు పూనుకోవడం, కుటుంబ సభ్యులు సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే ఇంట్లో నుండి పారిపోవడం లేక ఆత్మహత్యా ప్రయత్నం చేయడం లాంటి సంచలనాత్మక హానికర ప్రవర్తనల్ని కౌమారులు అలవర్చుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ కావాలనిపించే, తీవ్రమైన ఉత్తేజానికి లోను చేసే, తాత్కాలిక ఆనందాల కోసం చేసే ఇలాంటి పనుల వలన తమ విలువ, ఆత్మగౌరవం దెబ్బతిని భవిష్యత్తు నాశనమవుతుందనే అవగాహనను వారికి కల్పించాలి. మొత్తం జీవిత కాలంలో గుర్తించే మానసిక వ్యాధుల్లో దాదాపు సగభాగం 14 సంవత్సరాల వయసుకే ప్రారంభమవుతున్నాయి. సున్నితమైన ఈ దశలో మానసిక ఆరోగ్యం సజావుగా ఉండడం కూడా చాలా ముఖ్యం. వారిలో సాధారణంగా కనపడే డిప్రెషన్, ఆత్మహత్యా ప్రయత్నాలు లేక ఆత్మహత్యలు, పానిక్ అటాక్స్ మొదలైన అనేక మానసిక సమస్యలను నివారించడానికి తగిన చర్యలను తీసుకోకపోతే, సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ప్రతికూల పరిణామాలు కలుగుతాయి. కౌమార వయసులో ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవడం, కౌమారులు ఆరోగ్యపరమైన ప్రమాదాలకు గురికాకుండా భద్రమైన వాతావరణంలో పెరగడం, వారు పెరిగి పెద్దయ్యాక అనారోగ్యాలకు గురికాకుండా ఉండడానికి కీలకం. వారికి భద్రతను కలిగించే, ఆసరానిచ్చే కుటుంబ, సాంఘిక వాతావరణం అవసరం ఉంది. సెక్స్, లైంగికత గురించి అజ్ఞానం, తమ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకునే పరిణతి లేకపోవడం, కుటుంబపరమైన ఆసరా లేకపోవడం, వినోదం, సృజనాత్మకత, మిళితమైన వాతావరణంలో పనిచేసే అవకాశం లేకపోవడం, తగినంత పరిజ్ఞానం లేని స్థితిలో చెడు మార్గంలో నడిచే స్నేహితుల ఒత్తిడికి లోనవడం, కౌమారుల ఆరోగ్యం గురించి పరిజ్ఞానాన్ని దశల వారీగా పాఠశాల సిలబస్లో చేర్చకపోవడం మొదలైన అంశాలు కౌమారుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కౌమార వయసులో అలవర్చుకునే చెడు అలవాట్లు, ప్రవర్తనలు జీవిత పర్యంత నష్టాల్ని కలగజేస్తాయి. వారి ప్రస్తుత ఆరోగ్యాన్ని, భవిష్యత్తు ఆరోగ్యాన్ని మాత్రమే కాక వారి బిడ్డల ఆరోగ్యాన్ని కూడా నష్టపరుస్తాయి. కౌమార బాలలకు ప్రామాణికమైన, సమర్థమైన ఆరోగ్య విద్యా బోధన ఉద్యమ స్థాయిలో జరగవలసిన తక్షణ అవసరం ఉంది.